భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి బయలుదేరారు. రాష్ట్రపతి నివాసం నుంచి కొద్దిసేపటి క్రితమే ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి నేరుగా రాష్ట్రపతి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మా ఢిల్లీ కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, రాష్ట్రపతి షెడ్యూల్ ఏంటి? భక్తి టీవీ కోటి దీపోత్సవానికి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు ప్రాంగణానికి? ఎస్ చక్రి, భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశ ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరారు. సరిగ్గా 6 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కూడా అవుతుంది. అక్కడ నుంచి నేరుగా మొదట ఏదైతే రాజ్భవన్కు చేరుకుంటారో రాజ్భవన్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 7:20 నిమిషాలకు ఎన్టీఆర్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు. సో మనం చూస్తూనే ఉన్నాము, గత 14 ఏళ్లుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవ మహావేడుకకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు హాజరవుతూ ప్రత్యేకంగా దీపారాధన చేయడమే కాకుండా కార్తీక మాసాన శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా, అంటే మొదట్లో ఏ విధంగానైతే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేకతగా నిలిచినటువంటి ఈ కోటి దీపోత్సవం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఈరోజు ఏకంగా దేశ ప్రథమ పౌరురాలుగా ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రత్యేకంగా పూరి జగన్నాథుడి పూజా కార్యక్రమం, మరోవైపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది. ఇక దాంతోపాటు ప్రతిరోజు జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా వీక్షిస్తారు. అంతేకాదు ప్రత్యేక దీపారాధన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. సో ఏదైతే 4 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి 6 గంటలకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర గవర్నర్తో పాటు మరికొంతమంది ముఖ్యులు ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా వెల్కమ్ చెప్తారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్తారు. రాజ్భవన్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాష్ట్రపతి నేరుగా ఏదైతే ఎన్టీఆర్ గార్డెన్ చేరుకొని కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికి కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి విశిష్ట అతిథుల జాబితాలో ప్రత్యేకంగా రాష్ట్రపతి కూడా హాజరవుతున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.